కర్ణుణ్ణి ఎందుకు ఎవ్వరూ ఓడించలేకపోయారో తెలుసా? అతను కేవలం గొప్ప యోధుడు మాత్రమే కాదు, దేవతలకే భయమేసే శక్తి కలిగిన వీరుడు. చిన్నప్పట్నుంచే కర్ణుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. అయినా తన ప్రతిభతో ప్రపంచానికి తాను ఎవరో నిరూపించాడు. అతని దగ్గర సూర్యదేవుడిచ్చిన కవచం, కుండలాలు ఉండేవి. అవి ఉన్నంతవరకు కర్ణుణ్ణి ఎవ్వరూ గాయపరచలేరు అని చెబుతారు. పరశురాముడి వద్ద అద్భుతమైన యుద్ధ విద్యలు నేర్చుకున్న కర్ణుడు అర్జునుడి కంటే కూడా శక్తివంతుడిగా మారాడు. యుద్ధంలో అతని ధైర్యం, దానం చేసే గుణం, మాట నిలబెట్టుకునే స్వభావం అందరినీ ఆశ్చర్యపరిచేవి. కాని అతని జీవితంలో శాపాలు మరియు దురదృష్టం పెద్ద పాత్ర పోషించాయి. చివరికి కురుక్షేత్ర యుద్ధంలో పరిస్థితులు అతనికి వ్యతిరేకంగా మారాయి. లేకపోతే కర్ణుణ్ణి ఓడించడం అసాధ్యమని మహాభారతం చెబుతుంది. మీకు ఇష్టమైన మహాభారత యోధుడు ఎవరు? కామెంట్ చేయండి.